దయచేసి నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 15 నుండి 19వ వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తి అయింది. ప్రాకారం సమాప్తి అయింది. అయితే ఎన్ని రోజులు పట్టింది? 52. అందుకని ఇక్కడ కలవరి టెంపుల్ అని ఉంటుంది. వాళ్ళు కూడా చెప్పుకుంటారు, మేము 52 రోజుల్లో ఇంత పెద్ద మందిరాన్ని కట్టామని చెప్పుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళంతా ప్రయాసపడి చేతులతో వాళ్ళే కట్టుకున్నారు. ఇది బయట ఎక్కడ కూడా కాంట్రాక్ట్ అనేది ఇవ్వలేదు. సో అలాగా ఒక పక్క ఒక చేతితో ఖడ్గాన్ని పట్టుకుని ఒక చేతితో పని చేస్తూ, తర్వాత నెహెమ్యాను కూడా సన్బల్లటు, టోబియా, గిషోము వీళ్ళు బెదిరిస్తూ వచ్చారు. తర్వాత నానా ప్రయత్నాలు చేశారు ఆటంకపరచడానికి. సో అయినప్పటికీ కూడా దేవుని కరుణాహస్తం వారికి తోడుగా ఉందనుకున్న దేవుడే ఆ పని జరిగించాలని సమస్తాన్ని సిద్ధపరిచాడు కోరేషు రాజు ద్వారా. అలాగిన వారు కార్యాలు జరిగించారు. ఎప్పుడు కూడా మనం చేసే పని పరిచర్యలో దేవుని హస్తం ఉంటుందా లేదా అని చూసుకోవాలన్నమాట. ఒకవేళ కొన్నిసార్లు దేవుని హస్తం తోడుగా ఉన్నప్పటికీ కూడా బెదిరింపులు వస్తాయి. అప్పుడు మనం విశ్వాసంతో ధైర్యంగా ఉండి ప్రార్థనలో కొనసాగాలి. ప్రభు గారు చెప్పినప్పుడు తానే సాయం చేస్తూ ఉంటాడు, శత్రువుతో తాను పోరాడతాడు. మనకిచ్చిన పరిచర్య మనం చేయాలి. అలాగన క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము మనం కొనసాగించుకోవాలి. కేవలం వచ్చి విని వెళ్ళిపోవటం సులభమే కానీ దాన్ని ఆచరించటం అంటే దేవుడు చెప్పిన పనులు చేయటం మాత్రం మనుషులందరూ కూడా ఇష్టపడరు. కనుక అలాగా ఉండకుండా ఈ నెహెమ్యా దినాల్లో వారు బబులోను నుంచి, బానిసత్వం నుంచి 70 సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వారంతా ఐక్యత కలిగి వారు ముందున్న ఆ పరిస్థితి అంతటిని కూడా చేసుకున్నారు. ఆ గోడల్ని తిరిగి బీటలు వారిని గోడలన్నింటినీ కూడా సరి చేసుకున్నారు. కాలిపోయిన గుమ్మాలని వారు తిరిగి యెరూషలేము మందిరానికి గుమ్మాలని తిరిగి కట్టుకున్నారు. మనుషుల్లో ఐక్యత తీసుకొచ్చారు. మనుషుల్లో పేదవారిని, వారు దోచుకునే వారిని కూడా సరిదిద్దుతూ వచ్చాడు. బీదవారికి ఇచ్చే విషయంలో కూడా తాను మాదిరి చూపిస్తూ వచ్చాడు. అలాగా తాను నెహెమ్యా ఎంతో మాదిరిని చూపిస్తూ వచ్చాడు. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఎన్ని రోజులు అయిపోయింది? 52 రోజులు. యేసుక్రీస్తు ప్రభు తన సంఘాన్ని కడుతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నరుడిగా వచ్చి చనిపోయి తిరిగి లేచిన ద్వారా యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానం విశ్వాసం నుంచి క్రీస్తును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన వారిని సంఘముగా కడుతున్నాడు. కాబట్టి నా సంఘము నేను కట్టుదునని చెప్పాడు. మరణించి తిరిగి లేచి ఆ యేసుపురం కట్టడం ఎందుకంటే మనమంతా కూడా ఆదాము వల్ల కూలిపోయాం. కూలి వారం కాదు, కూలిపోయాం. పాపము చేత పతనం అయిపోయాం. ఇటువంటి పాప బ్రతుకుల్ని తిరిగి కడుతున్నాడు. ఇంకేంటి కట్టేదంటే మనం యేసుప్రభుని అంగీకరించిన వెంటనే పరిపూర్ణతలోకి రాము. సో యేసుప్రభుని పూర్తిగా ఒకేసారి ఎరగలేము. ఈవెన్ అపోస్తలుడైన పౌలుకు కూడా టైం పట్టింది. ఒక నెల తర్వాత ఆయన ధర్మశాస్త్రం అంతా ఎరిగినప్పటికీ కూడా, క్రీస్తుని చూసినప్పటికీ కూడా, తనకి ప్రత్యక్షత వచ్చినప్పటికీ కూడా క్రమక్రమంగా తాను అభివృద్ధి చెందుతూ వచ్చాడు. ఒక నెల సమయంలో తాను ఒక నెలకి యేసయ్య క్రీస్తు అని వారికి బోధిస్తూ వచ్చాడు. తర్వాత బలపడ్డాడు. యేసు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, ఆ ప్రత్యక్షత పొందటానికి లేఖనాన్ని ద్వారా తాను ప్రత్యక్షత దేవుని ద్వారా పొందొచ్చాడు. కనుక దేవుని సేవ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, ఆత్మల్ని
కట్టడానికి. ఫర్ ఎగ్జాంపుల్, కట్టడం అంటే వీరిలో కొరింథీ సంఘం కానీ ఇతర సంఘాల్లో కానీ అంత శరీరతత్వం అనేది ఉంటుంది. వారు ఏమనుకుంటారంటే మేము ఆత్మీయులు అనుకుంటాం, యేసుప్రభువుని అనుకుంటే ఆత్మీయులు అనుకుంటారు. కానీ అలా లేకుండా అనేకమైన లోపాలు ఉంటున్నాయి. ఆ లోపాలన్నింటినీ కూడా వారికి చూపించి వారు చేసుకునేటట్టుగా ఇవన్నీ రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ దినాల్లో అపోస్తలులు లేరు కాబట్టి వారు పునాదిలో ఉన్నారు సంఘానికి. ఈ దినాల్లో ఆ వాక్యాలే మనం తీసుకుని దాన్ని కట్టడలుగా మనం పాటించాలి. సో ఆ విధంగా మనం శరీరతత్వం పూర్తిగా పోయే వరకు, లోక మర్యాద పూర్తిగా పోయే వరకు, దేవుని క్రియలు దైవ చిత్తానుసారంగా చేయగలిగే వరకు కూడా మనం కట్టబడాలి. ఆత్మ ద్వారా మనం సరైన పరిపక్వతలోనికి ఆత్మీయ జీవితంలో రావాలి. కాబట్టి ఆత్మశక్తితో మనం చేసేవారుగా ఉండాలి. అందుకనే చాలామంది పరిశుద్ధాత్మకి మనం అనేకసార్లు లోబడిన వారుగా ఉంటారు అన్నమాట. సో అలాగుంటే ఆత్మ ద్వారా సంఘం కట్టుబడుతున్నప్పుడు ఆత్మ ద్వారానే మనం కట్టుబడుతున్నాం. నూతన పురుషుడు మనలో పూర్తిగా ఏర్పడాలి, అది కట్టుబడటం అంటే. సో అలాగా మన జీవితాన్ని పొడిగిస్తూ మనల్ని వాక్యాన్ని ఈ వీటిలో ఉన్న వాటన్నిటినీ కూడా పితరులను దేవుడు ఏ రీతికి సిద్ధపరిచి చేశాడు, వారి ద్వారా ఆయా పనులు జరిగించి నిర్మాణాలు జరిగిస్తూ వచ్చినాడు. అలాగే ఈ దినాల్లో మనం కట్టుకుంటూ పునాది మీద ఉండి మనకిచ్చిన పరిచర్య ద్వారా మనం సంఘ నిర్మాణములు పరిశుద్ధాత్మకు సహకారులుగా ఉండాలి. సో అలాగా అందుకనే మన జీవిత దినాన్ని భూమి మీద పొడిగిస్తున్నాడు. కనుక దేవుని యొక్క ప్రత్యక్షత వాక్యం సరిగా నేర్చుకోవాలి, దాంట్లో ఉన్నట్టుగా నేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ దాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. చేయమంటే చేయాలి, ఏదైనా విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి, ఏదైనా పొందమంటే పొందాలి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. 16వ వచనంలో అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండి అన్ని జనులందరూ జరిగిన పని చూసినప్పుడును వారు బహుగా అధైర్యపడి, ఏలైనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకుంటారు. ఇది మనం మాత్రం వీడి ద్వారా కలిగింది కాదు, ఇది దేవుడే వీరిని బలపరిచి ఈ కార్యాలు జరిగించాడని వారు కూడా భయపడ్డారు, వారు కూడా చూశారు. కాబట్టి దేవుని కార్యాలను చూసి నిజంగా వేరే వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. బయట వాళ్ళు కూడా మనల్ని ఎవరైతే నిందించారో లేకపోతే మనల్ని అభ్యంతరపరచడాన్ని చూశారో వీరందరూ కూడా ఏదో ఒక రోజునే తెలుసుకుంటారు అన్నమాట. అప్పటి వరకు కొద్దిగా మనకు ఓర్పు కలిగి జాగ్రత్తగా దేవుని క్రియలు మానకుండా చేయాలన్నమాట. ఆ విధంగా దేవుడు బయలుపరుచుకుంటాడు. శ్రమ పెట్టిన వారికి శ్రమ పొందిన వారికి దేవుని కార్యాల కొరకు ఆదరణ దేవుడు తప్పక ఇచ్చేవాడు ఉంటాడు. 2 తెస్సలోనికైలు 1:9 వచనంలో ఈ మాట ఉంటుంది. 17వ వచనంలో ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటికి పత్రికలు పంపుచూ వచ్చారు. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. అతడు ఆరహు కుమారుడైన షకన్యాకు అల్లుడు. ఇదియోగాక యోహానాను తన కుమారుడు జకర్యా కుమారుడైన జెరక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహం చేసుకుని కనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను మాట్లాడుచూ వచ్చి నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేశారు. నన్ను భయపెట్టేటికి టోబియా పత్రికలు పంపాను. కాబట్టి నేరుగా కాకుండా పత్రికలు పంపిస్తూ భయపెడుతూ వచ్చారన్నమాట. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ దినములో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటికి పత్రికలు
పంపించారు, వీళ్ళు పంపించారు. అతడిని వారికి పత్రికలు పంపించొచ్చారు. 6వ కుమారుడైన షెకన్యాకు అల్లుడు ఎవరు? టోబియాను. ఇదియుగాక యోహానాను తన కుమారుడు బెరక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహం చేసుకుని కనుక యూదుల్లో అనేకులు అతని పక్షమున నుండి ప్రమాణం చేశారు. ఈ శత్రువు ఇట్లా, ఎందుకంటే ఈ దేవునికి అనుకూలంగా ఉన్నవారు కూడా కొంతమంది ఏం చేశారు, యూదులుగా ఉన్నవారు కూడా వాడితో మ్యారిటల్ సంబంధాలు కూడా పెట్టుకుంటూ వచ్చారు. కొంతమంది సంఘాల్లో కూడా అలాగే చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు సేవకుడు ఏం చేస్తారంటే పాజిటివ్గా ఉన్న వారికి ఇలా ఉంది, ఫలానా వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్తే కొంతమంది ఏం చేస్తారంటే ఆ సైడ్ వెళ్ళిపోతారు అన్నమాట. ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, వారితో ఏకీభవించకండి, లేదా వారిని మంచి దారికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అని చెప్తే అట్లా వెళ్ళిపోతారు. మోషే దినాల్లో కూడా కోరహు దానికి విరోధంగా వచ్చాడు. వచ్చిన తర్వాత దగ్గర 250 మంది తన పక్షంలో ఉన్నారు. కానీ అక్రమం చేసేవారికి దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళ నాశనానికే నష్టానికే తప్ప ఆత్మీయ జీవితం పాడవుతుంది, భౌతిక జీవితం పాడవుతుంది, కుటుంబాలే నాశనం అయిపోయింది. వాళ్ళు నిలుచున్న చోటే నేల నెరవేర్చి వారిని సజీవంగా మింగివేసింది. సో ఇటువంటి పరిస్థితి. కొత్త నిబంధనలో కూడా అలెగ్జాండర్ అని, కంచరవాడు అని, వీడివాడని నన్ను ఎదిరించారు, నాకెంతో హాని చేయటాన్ని చూశారు అని తిమోతిలో చెప్తూ ఉంటారు పౌలు తిమోతికి రాసిన పత్రికలు. అయితే మీరెవరూ నా పక్షంగా లేరు, కానీ దేవుడు నాకు తోడుగా ఉండి, ప్రభు నాకు తోడుగా ఉండి ఆ సింహపు నోట్లో నుండి నన్ను విడిపించాడు అని చెప్తాను. దేవుని కార్యాలు అలాగుంటే మనుషులందరూ కూడా విడిచిపెడతారు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువును కూడా అందరూ విడిచిపెట్టారు. ఎప్పుడైతే సిలువ దగ్గరికి వెళ్ళాలో, ఇది ఆఖరి ఘట్టం యేసుప్రభు యొక్క భౌతిక జీవితంలో ఆఖరి ఘట్టం అది సిలువ యాగం అనేది. అది వచ్చేసి వారికి ఏం చేశారంటే అప్పటి వరకు కూడా అద్భుతాలు చేసే దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే ఈ సిలువ యాగం స్టార్ట్ అయిందో తనని అరెస్ట్ చేసి బంధించి తీసుకుని వెళ్ళారు. అప్పటి నుంచి వీళ్ళు వెనుకంజ వేయటం మొదలుపెట్టారు. ఈవెన్ పేదరు కూడా గప్పాలు చెప్పాడు, నేను మరణం వరకు నీతో ఉంటాను, చెరసాల్లోకి వెళ్ళిన నీతో ఉంటాను అని చెప్పాడు. కానీ దేంట్లోనే లేడన్నమాట. అయితే పౌలు అటువంటి వాడు కాదు. పౌలు ఏంటంటే తను చెప్పే తీర్మానం స్థిరమైనది. నేను యేసు ప్రభు కొరకు బంధింపబడటానికి మాత్రమే కాదు, కానీ అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయంలో ఉంటుంది 10వ వచనం నుండి. కాబట్టి ఆయన కొరకు చనిపోవటానికి కూడా నేను సిద్ధం అని చెప్పాడు. సువార్త నిమిత్తము నా ప్రాణం నాకు ఎంత మాత్రము ప్రియమైనది కాదని చెప్పాడు. ఆయన పౌలు అలా చెప్పటానికి, అటువంటి తీర్మానాలు చేసుకోవటానికి సమర్థుడు. కొంతమంది ఉద్రేకాలతో ఇవన్నీ తీసుకుని ఫ్యామిలీస్ ఉంటాయి, ఆ ఫ్యామిలీని వదిలేస్తారు, భార్య పిల్లలను పట్టించుకోరు. కొంతమంది స్త్రీలు కూడా అట్లా ఉద్రేకపూర్వకంగా ఈ మాటలు చేస్తారు. ఈ మాటలు ఉన్నాయి, కానీ ఆ పిలుపు నీకు ఉందా లేదా, అటువంటి అభిషేకం నీకు ఉందా లేదా, అటువంటి పని ఉందా లేదా అనేది చూసుకుని జాగ్రత్తగా ఉండాలి తప్ప ఆ విధంగా అడుగు. వీళ్ళంతా కూడా ఒంటరి వాళ్ళు కనుక ఆ విధంగా స్టెఫెన్ లాంటి వాడు వీళ్ళందరినీ కూడా ఉంటాయి. కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మనం చేసే తప్పులు కూడా కుటుంబం మీద పడతాయి. మేలు జరిగితే కుటుంబాన్ని అందరికీ కూడా జరుగుతుందన్నమాట. అందుకనే కుటుంబం కూడా ఒకవేళ ఆత్మానుసారంగా పెద్ద త్యాగం చేయలేకపోయినా చిన్న చిన్న త్యాగాలు, చిన్న చిన్న పరిచర్యలు, 1 గంట, అరగంట, 2 గంటలు కుటుంబం అంతా కూడా ఏకీభవించే స్థితిలోకి ఉండాలి. కనీసం భర్త 1 గంట సువార్తకు వెళ్తానంటే
భార్య అంటుంది ఈ పని ఉంది ఆ పని ఉందని, లేకపోతే పిల్లల్ని అలాగని ఏదేదో చేసి అట్లా చేయకుండా జాగ్రత్తగా ఉండేది మనం నేర్చుకోవాలి. కానీ పెద్ద త్యాగం చేయలేకపోయినా ఇప్పుడు జనాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, అప్పుడు తక్కువ మంది ఉన్నప్పటికీ అభిషేకంగా ఉన్నవాళ్ళు, ఆత్మ వాడుకునే సాధనాలుగా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. ఈ దినాల్లో జనాలు ఎక్కువ ఉన్నారు కానీ ఆత్మ వాడుకునే సాధనాలు తక్కువ ఉన్నారు. సంకుచితమైన బుద్ధి కలిగి ఉంటాం అన్నమాట. సో ప్రతి దానికి కూడా మన సొంత విషయాలను చూసుకునే విషయంలోకి వెళ్ళిపోతాం. మీరా అని చెప్పట్లేదు. సో ఇక్కడ మీరు మంచిగా ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని దాచుకోవట్లేదు. అలాగే మనం భవిష్యత్తు అంతట్లో కూడా కొనసాగాలి. అయితే కొంతమంది ఉన్నారు, ఇక మనలో కూడా ఉన్నారు, తమ కొరకే జీవిస్తున్నారు. ఈ ప్రాముఖ్యత తెలియదు, ఈ గ్రహింపు తెలియదు, దేవుని లేఖనాలను ఎరగలేకపోతున్నారు, కనీసం యాజక ధర్మం చేయలేకపోతున్నారు, ప్రార్థన ఆరాధనలు చేయలేకపోతున్నారు, దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. అలాగా మనం ఉండకూడదు. దీని అంతటిని బట్టి మనం చూసుకోవాలి. అప్పుడు పని అర్జెన్సీ అన్నమాట. అది కేవలం బీటలో పూడ్చేదే కాబట్టి 52 రోజుల్లో అయిపోయిందన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు టైం లిమిట్ లేదు కాబట్టి, కానీ మన జీవితాంతం కూడా అనుదినము కూడా దేవునికి ఎంతో పెద్దగా సమయం ఇచ్చి పరిశుద్ధాత్మ సాధనాలుగా మనం వాడబడాలి. ప్రార్థనలో కానీ, స్తుతించట్లో కానీ, ఇతరులకి సాక్ష్యం చెప్పే విషయంలో కానీ, మనల్ని మనం భద్రపరచుకునే విషయంలో కానీ, కుటుంబంలో ఇతరులను ప్రోత్సహించే విషయంలో కానీ, మీ సొంత పిల్లల్ని మీరు ప్రభు వైపు తిప్పుకునే విషయంలో కానీ అన్నిట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నాకు తెలుసు, కొంతమంది భార్యలు లేకపోతే తల్లులు పిల్లల్ని తండ్రి దగ్గరికి వెళ్ళినారు కాబట్టి అట్లా తండ్రి భయం కూడా ఉండాలి. తండ్రికి కూడా ఏంటంటే ఆత్మీయంగా ఉండాలి. కొంతమంది ఎలా కూడా ఉన్నారు, మన దగ్గర సహోదరుల రక్షణ పొందే సహోదరుల రక్షణ పొందలేదు. అలాంటి టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ లేని భర్త దగ్గరికి పిల్లలు పంపితే విగ్రహారాధన తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది సఫర్ అవుతున్నారు. పెళ్లి చేసుకునేటప్పుడు చెప్తే ఇవాళ ఆబ్లిగేషన్ అది తప్పుడు. ముందుగానే చిన్నప్పుడే మాట ఇచ్చుకున్నాం, నేను బయటికి పోతే మమ్మల్ని చూస్తారో లేదో, ఈ భయాలు అన్నమాట భౌతిక జీవితంలో. సో అల్టిమేట్గా ఏంటంటే ప్రభు చిత్తమే నెరవేరుతుంది. కనుక అలా లేకుండా మనం కూడా ఈ విషయాలన్నీ కూడా, ఈ జ్ఞానం అంటే ఇటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి మన ఇంటిని మనం కట్టుకోవాలి. సో మనం 52 రోజుల్లో పూర్తి చేయవలసిన పని లేదు. కాబట్టి మనలో ఉన్న బీటలు, కుటుంబంలో ఉన్న బీటలు సరి చేసుకోవాలి, సమాధానం కలిగి ఉండాలి. ఇచ్చిన పరిచర్య ఏంటి, వ్యక్తిగతంగా ఏంటి, కుటుంబంగా ఏంటి, పిల్లలందరితో కూడా కలిసి ఏంటి, దేవుని మందిరానికి వస్తారు ఆదివారం, కుటుంబాల సమేతంగా కొంతమంది వస్తారు, కొంతమంది ఏమో పిల్లలు సహకరించరు, కొంతమంది భార్యలు సహకరించరు, కొంతమంది భర్తలు సహకరించరు. ఈ తారతమ్యాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కట్టబడాలి. ఇవి బీటలు. సో అలాగా మనం మధ్యవర్తులుగా ఉండి బీట మధ్యలో ఉండి మనం దాన్ని పూడ్చే రీతిగా మనం ఉండాలి. ఏ స్కేల్లో కూడా ఉంటుంది. బీట సందులో ఉండి ప్రార్థించేవారు ఎవరు ఉండరని, మధ్యవర్తులు ఉండరని, లేరని చెప్తారు అన్నమాట. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే మనకి దేవునికి మధ్యవర్తిగా వచ్చి ఆ బీటను కూర్చాడు. మనం దేవునితో సమాధానపరిచాడు, ఐక్యపరిచాడు, దేవునితో సంబంధ సహవాసాలు ఇచ్చాడు. ఆ దినాల్లో మోషే ఇశ్రాయేలు అవిధేయులు అవుతున్న ఎప్పుడు కూడా మండివారేవాడు. దేవుడు అనేక సార్లు వీళ్ళు మండివారే మెడవంచనితనం కలిగిన వారని చెప్తూ వచ్చాడు. చెప్పింది ఏదో కూడా అంత ఈజీగా నెరవేర్చేవారు కాదు ఇశ్రాయేలు. ఇది కూడా అంతే. కనుక వారికి, అటువంటి వారికి పరిశుద్ధులైన దేవునికి మధ్యలో ఉండి బీటలను సరి చేస్తూ వచ్చారు. తానే అనేక సార్లు వాళ్ళు రాళ్లతో కొడతామంటే కూడా సహిస్తూ వచ్చాడు. కొన్ని సందర్భాల్లో
వీడిని నేను కన్నానా తండ్రి, నాకు ఎందుకు ఇది శ్రమ అని విసుక్కున్నాడు. అలాగే మనం ఇర్మీయాను చూస్తున్నాం. మనం కూడా అలాగే దేవునికి అవిధేయులవుతున్న వారి మధ్యలో కూడా మనం పనిచేయాలి. సో మాట చెప్పే విషయంలో, వాక్యం చెప్పే విషయంలో, వారి గురించి ప్రార్థించే విషయంలో ఇవన్నీ ఉండాలి. కానీ దాన్ని వాళ్ళు బలహీనులు, వాళ్ళు ఇలాగా అని తీసుకోవటానికి లేదు. ఒకవేళ అలా మనం చేసి వారి బలహీనతను బట్టి మనం ఆశిస్తే ఆ సాధారణ మనలో, మన కుటుంబాల్లో కూడా పనిచేస్తూ చేయొచ్చు. అలా కాకుండా భారంగా వారు సరిచేయబడాలని మనం ప్రార్థన చేయాలి. సో ఆ విధంగా మనం అందరం కూడా సిద్ధపడుతున్నాం. ప్రార్థనలోకి వెళ్దాం.